హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360. సో ఈ సెషన్లో మీకైతే ఒక ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగిందండి మన క్విక్ రివిజన్ 360 నుంచి. ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే ఆల్రెడీ మీరు తమ్మునే చూసే ఉంటారు. 100% కరెక్ట్. సో ఏంటంటే ఇది మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఏపీ హిస్టరీ 75 మార్క్స్కి ఉందన్న విషయం మనందరికీ తెలుసు. సో కాబట్టి ఈ 75 మార్క్స్కి గాను ఏపీ హిస్టరీలో టాప్ 100 టెస్ట్ సిరీస్ని అయితే క్విక్ రివిజన్ 360 నుంచి మే 1న మనకి పబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ టాప్ 100 టెస్ట్లు మీరు అవైల్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ టాప్ 100 టెస్ట్కి గాను ఈచ్ టెస్ట్ ₹1 మాత్రమే. ఇది మే 1 మాత్రమే మీకు అవైలబిలిటీలో ఉంటుంది. సో కాబట్టి ఈచ్ టెస్ట్ ₹1 అంటే మొత్తానికి 100 టెస్ట్లు కలిపి మనం ఎంతకి అవైలబిలిటీలోకి తీసుకురావడం జరుగుతుంది క్విక్ రివిజన్ 360 నుంచి అంటే ఓన్లీ ₹100కి మాత్రమే. అంటే ఒక బిర్యానీ కాస్ట్ కూడా లేదండి. ఈచ్ టెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ₹1 మాత్రమే. ఒక్కసారి థింక్ చేయండి. ఈ టాప్ 100 టెస్ట్లు కూడా ఎవరు ప్రిపేర్ చేయడం జరిగింది, ఎటువంటి అథెంటికేటెడ్ సోర్స్ నుంచి ఈ 100 టెస్ట్లు కూడా ప్రిపేర్ చేయడం జరిగింది, సో ఎలా ప్రిపేర్ చేయడం జరిగింది, సో ఈ 100 టెస్ట్లు కూడా ఎలా ఉండబోతున్నాయి మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకోవడం జరుగుతుంది. సో ఒక్కసారి గమనిస్తే ఈ టాప్ 100 టెస్ట్లు ఎలా ఉండబోతున్నాయి, ఎలా కండక్ట్ చేస్తున్నాము, ఎన్నిసార్లు రివిజన్ చేయబోతున్నాం ఈ టాప్ 100 టెస్ట్లతోటి అని ఒకసారి మనం ఆలోచిస్తే, క్వశ్చన్స్ ఫ్రమ్ రిలయబుల్ సోర్సెస్. ఇట్ మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా అథెంటికేటెడ్ సోర్స్ నుంచి ప్రిపేర్ చేయడం జరిగింది. సో అథెంటికేటెడ్ సోర్సెస్ ఏంటివి అంటే గమనించండి జాగ్రత్తగా. ఆంధ్రుల చరిత్ర బిఎస్ఎల్ హనుమంతరావు, అలానే ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర పి రఘునందరావు, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర పివికే ప్రసాద్, ఇక్కడ ఆంధ్రుల చరిత్ర తెలుగు అకాడమీ బుక్, ఇక్కడ ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర ఏవి కోటిరెడ్డి సార్ ఎస్కే యూనివర్సిటీ డీన్, ఇక్కడ ఆంధ్రాలో స్వాతంత్రోద్యమ చరిత్ర సరోజిని రేగాన్. సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అథెంటికేటెడ్ సోర్స్ బుక్స్. వీటితో పాటు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి సంబంధించి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన బుక్, వాటితో పాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అథెంటికేటెడ్ బుక్స్ అండి. సో ఈ బుక్స్ని బేస్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ కూడా ఈ బుక్స్ని బేస్ చేసుకొని మనం ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఎందుకు ఈ బుక్స్ని మనం అథెంటికేటెడ్ సోర్స్గా తీసుకుంటున్నామంటే 2008 నుంచి మనం ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రీవియస్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కన్నా మనం ఒకసారి గమనిస్తే ఎక్కడైతే మనకు క్వశ్చన్స్ రావడం జరిగిందో, ఏ ఏరియాలో అయితే క్వశ్చన్స్ రావడం జరిగిందో ఈ బుక్స్ నుంచినే మనకు క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఆ వీడియో కూడా మనకి నెక్స్ట్ రాబోయేటటువంటి ఒక 15 డేస్లో ఏ బుక్లో నుంచి ఏ క్వశ్చన్ ఏ ఇయర్లో మనకు వచ్చింది పేజ్ నెంబర్తో సహా మ్యాటర్తో సహా మీకు చూపించడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఉమామహేశ్వర సార్ మీకు చెప్పడం కూడా జరిగింది. ఓకే, సో కాబట్టి ఖచ్చితమైనటువంటి సమాచారంతో ఖచ్చితంగా ప్రతి బిట్టు కూడా ఈ బుక్స్లో నుంచి మనకి తీసుకోవడం జరిగింది. సో కాబట్టి 100 టెస్ట్లు ఎలా ఉండబోతున్నాయంటే చాప్టర్ వైజ్ టెస్ట్లు ఏంటంటే మనకి 40 టెస్ట్లు అండి. అంటే ఉన్నటువంటి 5 యూనిట్స్ని మనం చాప్టర్స్గా డివైడ్ చేసుకొని ఈ 40 టెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ చాప్టర్స్ ఏంటి అనేది మీకు ముందు టైం టేబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ యాప్లో ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ కూడా అప్లోడ్ చేసేసాం, మీరు ఒకసారి గమనించుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ర్యాపిడ్ రివిజన్ టెస్ట్లు 40, అంటే ర్యాపిడ్ రివిజన్ టెస్ట్లు 40 అంటే మొత్తానికి ఈ రెండు కలిపితే 80 టెస్ట్లు. సో అంటే ఒకసారి రివిజన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫాస్ట్గా రివిజన్ చేయడం, అంటే మళ్ళీ మనం మెమరైజేషన్ చేసుకోవడం, అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాం. సో కాబట్టి ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత మైండ్ మెమొరీ అనేది మనకి నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. అంటే ఇచ్చినటువంటి బిట్ అనేది మళ్ళీ తప్పు చేయడానికి ఆస్కారం లేకుండా మన మైండ్లో శాశ్వతంగా గుర్తుండిపోతుంది కంటెంట్ అనేది. కాబట్టి ఇక్కడ 2 టైమ్స్ అనేది రివిజన్ అయిపోయింది. అంటే చాప్టర్ వైజ్ 40, ర్యాపిడ్ రివిజన్ టెస్ట్లు 40. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే యూనిట్ వైజ్ టెస్ట్లు 10 అండి. యూనిట్ వైజ్ టెస్ట్లు అంటే మనకున్నటువంటి 5 యూనిట్లని మనం 5 యూనిట్స్గా తీసుకుంటే ఒక్కొక్క యూనిట్కి 2 టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం. సో ఆ 2 టెస్ట్లు ఏమవుతాయంటే 10 టెస్ట్లు, 5 2 10. అంటే ఇక్కడ మళ్ళీ ఒక్కొక్క యూనిట్ 1 టైం రివిజన్ చేస్తున్నాం, అంటే 2 టైమ్స్ రివిజన్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మొత్తానికి మళ్ళీ 2 టైమ్స్, అంటే ఇది 1 2 ఇక్కడ 2 అంటే 4 టైమ్స్ ఇక్కడ మనం రివిజన్ వచ్చింది, 4 టైమ్స్ ఇప్పటి వరకు. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫైనల్ మాక్ టెస్ట్లో 10. ఫైనల్ మాక్ టెస్ట్లు 10 అంటే ఖచ్చితంగా ప్రతి మాక్ టెస్ట్కి మళ్ళీ మనం సిలబస్ మొత్తం మెమరైజేషన్ చేసుకోవాలి, సిలబస్ మొత్తం రిపీట్ చేసుకోవాలి, సిలబస్ మొత్తం మళ్ళీ చదవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మళ్ళీ ఒక 10 టైమ్స్ మీరు చదువుతారు, రిపీట్ చేస్తారు. అంటే ఇక్కడ ఒక 10, ఇది ఒక 4, అంటే మొత్తం 14 సార్లు మనం ఏపీ హిస్టరీని రివిజన్ చేయబోతున్నాం ఈ టాప్ 100 టెస్ట్ సిరీస్ తోటి.
సో కాబట్టి ఈ టాప్ 100 టెస్ట్ సిరీస్ మీరు అవైల్ చేసుకోగలిగితే ఒక ఏపీ హిస్టరీని మాత్రమే ఎన్నిసార్లు మనం రివిజన్ చేస్తున్నామంటే 14 టైమ్స్ రివిజన్ చేస్తున్నాం. సో ఎంత ఎక్కువ రివిజన్ చేస్తే అంత నాలెడ్జ్ అనేది మన మైండ్లో శాశ్వతంగా గుర్తుండడానికి ఆస్కారం ఉంటుంది. ఎగ్జామినేషన్ హాల్లో ఎలాంటి టైప్ ఆఫ్ బిట్ ఇచ్చినా కూడా మనకి ఆ కంటెంట్, ఆ కాన్సెప్ట్ అనేది గుర్తుంటుంది కాబట్టి ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కాబట్టి కంటెంట్ అనేది ఎన్నిసార్లు మనం ఎక్కువగా రివిజన్ చేస్తున్నామో అంత టైము మన మైండ్లో శాశ్వతంగా గుర్తుండిపోతుంది. ఓకే, సో కాబట్టి ఈ టెస్ట్లో ఎవరు ప్రిపేర్ చేయడం జరిగిందంటే ఉమామహేశ్వర్ సార్, అలానే నాగరాజ్ సార్. సో సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డైనమిక్ ఫ్యాకల్టీస్. సో క్విక్ రివిజన్ 360 టీమ్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితమైనటువంటి సమాచారంతో, ఖచ్చితమైనటువంటి అథెంటికేటెడ్ బుక్స్ తోటి ఖచ్చితంగా ఈ 100 టెస్టులు అనేది మీకు ఉపయోగపడాలి. మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి అంతిమంగా మీ లక్ష్యాన్ని చేరుకోగలగాలి అనే ఉద్దేశంతో ఖచ్చితమైనటువంటి సమాచారంతో ఈ 100 టెస్టులు కూడా మనం ప్రిపేర్ చేయించడం జరిగింది. సో అయితే ఈ 100 టెస్టులు మీరు అవైల్ చేసుకోవాలనుకుంటే మీరేం చేయాలంటే వెంటనే క్విక్ రివిజన్ 360 యాప్ని డౌన్లోడ్ చేసుకుని, ఈ ఒక్కరోజు మాత్రమే ఆఫర్ కాబట్టి అది కూడా ఎంత అంటే ఓన్లీ 100 రూపీస్ మాత్రమే, ఒకరోజు మాత్రమే ఆఫర్ ఉంటుంది. కాబట్టి వీలైనంత తొందరగా మీరు అవైల్ చేసుకోగలిగితే అంతిమంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయమే మీ యొక్క జీవితం లక్ష్యం అనేది చేరుకోగలుగుతుంది. కాబట్టి మీ యొక్క జీవిత లక్ష్యం ఏంటి? ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పోస్ట్ కొట్టడమే. కాబట్టి ఆ పోస్ట్ రావాలంటే అంతిమంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయం ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు తీసుకునేటటువంటి నిర్ణయమే రేపు పొద్దున్నే మనం అంతిమంగా విజేతల లిస్ట్లో ఉంటామా లేదా అనేది డిసైడ్ చేసేటటువంటి ఫ్యాక్టర్. కాబట్టి సో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఎలా ఉండాలంటే ఖచ్చితంగా మనం అంతిమంగా విజేతల లిస్ట్లో ఉండాలి. సో దాన్ని ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకొని మనం ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ను కూడా ఇక్కడ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ 100 టెస్ట్ని అవైల్ చేసుకోగలిగితే రాబోయేటటువంటి మెయిన్స్ ఎగ్జామ్లో ఖచ్చితంగా 100% మార్క్స్ తీసుకోవడానికి 100% ఆస్కారం ఉంటుంది. సో వన్స్ ఒకసారి ఆలోచించి ఇప్పుడు తీసుకునేటటువంటి నిర్ణయమే రేపు పొద్దున్నే మనం విజేతగా నిలుస్తామా లేదా అనేది డిసైడ్ చేస్తుంది. కాబట్టి సో వన్స్ ఈ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎలా ఉండాలంటే అంతిమంగా మన లక్ష్యాన్ని చేరుకోవాలి. సో అదే మన డిసైడింగ్ ఫ్యాక్టర్. అంటే మనం జాబ్లో ఉంటున్నామా లేదా అనేది మనం తీసుకునేటటువంటి మంచి నిర్ణయాన్ని బట్టే మనం ఉంటుంది. సో కాబట్టి మీరైతే ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ, మీకు ఈ టాప్ 100 టెస్ట్ సిరీస్ మీ విజయానికి ఉపయోగపడుతుందని ఖచ్చితంగా నమ్ముతూ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.